Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is what is the output of given code. So what is the output of given code? మనం int error of మనం array ని డిక్లేర్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ గా సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సైజ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. So run this code, will get an error. Alt F9. This will get an error. Read this error. The size of an array is unknown or 0. Must and should ga the least size of an array is 1. Ade Java lo aithe 0 ela vastundi. The least size of an array in Java is 0, but in C language the least size of a array size is 1. Okay. So next one is what is the output of given code. సో చూడండి మనం ఇక్కడ ఎరే సైజ్ ఎంత ఇచ్చాం, ఎరే సైజ్ ఈస్ 2. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ అసైన్ చేయాలి, 2 ఎలిమెంట్స్ మాత్రమే అసైన్ చేయాలి. మోర్ దెన్ 2 ఎలిమెంట్స్ అసైన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఈ కోడ్ రన్ చేస్తే వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. Alt F9. సో రీడ్ దిస్ ఎర్రర్, too many initializers, will get an error. Next one is what is the output of given code. ఇక్కడ మనకి array size ఎంత 2. సో ఎన్ని ఎలిమెంట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది, 2 ఎలిమెంట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ error of 0, నెక్స్ట్ ఎలిమెంట్ is error of 1. స్టార్టింగ్ ఎలిమెంట్ ఎంత 10, నెక్స్ట్ ఎలిమెంట్ is 20. సమ్ అడ్రస్ తీసుకుంటే ఇది 500, నెక్స్ట్ అడ్రస్ is 502. ఇంటీజర్ సైజ్ అనేది 2 బైట్స్ కాబట్టి 502 అవుతుంది. నెక్స్ట్ error of 2 is equal to 30. మనకి error of 2 అనేది అవైలబుల్గా ఉందా? నో, అవైలబుల్గా లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం అసైన్ చేస్తున్నాం, 30 అనేది అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ error of 3 is equal to 40. error of 3 అనేది అవైలబుల్గా ఉందా? నో. సో ఇక్కడ 40. బట్ మన సి లాంగ్వేజ్లో ఎర్రర్ ఏం రాదనమాట. అదే జావాలో అయితే విల్ గెట్ ఎన్ ఎర్రర్. దెర్ ఇస్ నో బౌండరీ చెకింగ్ ఫర్ అన్ ఎరే ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ error అంటే వాల్యూ ఎంత వస్తుంది, array name always gives the base address of an array is 500. 500 వస్తుంది ప్లస్ 3. సో ఇంటీజర్ కి +1 అంటే నెక్స్ట్ అడ్రస్, +2 అంటే నెక్స్ట్ అడ్రస్, +3 అంటే నెక్స్ట్ అడ్రస్. కాబట్టి ఇక్కడ 506 వస్తుంది. 506. సో యాస్ట్రిక్ అంటే 506 అడ్రస్ లో ఉన్న వాల్యూ వేరియబుల్ ఏమొస్తుంది మనకి, error of 3 వస్తుంది. ఇక్కడ error of 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 40. అయితే మన సి లాంగ్వేజ్ లో ఇది ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లో స్టోర్ అవుతుందని నేను చెప్పలేం. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి మేబీ 40. సో Alt F9. yes, సో Alt F9. yes, Control F9, Alt F5. సో మనకి 40 వచ్చి నెక్స్ట్ టైం అయితే అబ్నార్మల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్, ఎందుకంటే బౌండరీ అనేది చేంజ్ అయింది కాబట్టి. సో మనకి దీనికి అవుట్పుట్ వస్తుంది 40 ఇస్ ద అవుట్పుట్. /n Control F9 40 abnormal termination, 40 abnormal program termination. So please remember there is no boundary checking for an array in C language. Next one is, so what is the output of given code. మనకి array size ఎంత 2. సో 2 మెమరీ అలొకేట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి error of 0, నెక్స్ట్ ఎలిమెంట్ error of 1. స్టార్టింగ్ వాల్యూ ఎంత 10, నెక్స్ట్ వాల్యూ ఎంత 20. ఈ బేస్ అడ్రస్ 500 అని తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది మనకి 502 అవుతుంది. నెక్స్ట్ array error. సో array name always gives base address of an array. బేస్ అడ్రస్ ఎంత 500. సో యాస్ట్రిక్ error అంటే 500 అడ్రస్ లో ఉన్న వేరియబుల్. error of 0 లో వాల్యూ ఎంత వస్తుంది 30. నెక్స్ట్ error +1 అంటే error అంటే 500, +1 అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ అడ్రస్ 502. యాస్ట్రిక్ అంటే 502 అడ్రస్ వేరియబుల్, error of 1 ఇందులో వాల్యూ ఎంత వస్తుంది 40. సో error of 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది 30 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ error of 1 అంటే ప్రింట్ అవుతుంది 40 ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 30 40.
So Alt F9, yes, Control F9, Alt F5. Now 30, 40 is the output. Control F9, Alt F5. So 30, 40 is the output. Okay, so next one is what is the output of given code. So చూడండి మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫంక్షన్ డెఫినిషన్. మాకు ఫంక్షన్ వేరియంట్ ఏమి ఉండాలి, ఫంక్షన్, దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, మరి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్లో ఏ, సో ఏని వేరియబుల్ డిక్లేర్ చేస్తాం ఏ. సో ఇనిషియల్ వాల్యూ ఎంత 1, సమ్ అడ్రస్ 500. ఓకే, మనం ఇప్పుడు ఏబి మెయిన్ ఫంక్షన్ నుంచి ఏం కాల్ చేస్తాం, XYZ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోలర్కి వస్తుంది, XYZకి వస్తుంది. XYZ అనే ఫంక్షన్కి వస్తుంది. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్. ఫస్ట్ పారామీటర్స్ అనేవి ఎలా కాపీ అవుతాయి, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ ఏ ఉన్న వాల్యూ వచ్చి వైలో కాపీ అవుతుంది. అంటే ఇక్కడ మెమరీ ఎక్స్ వైకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇది ఎక్స్ వై. ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ వచ్చి వైలో కాపీ అవుతుంది. పారామీటర్స్ అనేవి ఎలా కాపీ అవుతాయి, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ ఈ వాల్యూ వచ్చి వైలో కాపీ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత 1, కాబట్టి 1 కాపీ అవుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చి వైలో కాపీ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. అప్పుడు ఏ వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది 2. ఇది నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ, అది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలో వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ఈ పారామీటర్ వచ్చి ఎక్స్లో కాపీ అవుతుంది. ఇది వచ్చి ఎక్స్లో కాపీ అవుతుంది. అంటే ఎక్స్లో వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. printf /n xy, ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత 3, వైలో ఉన్న వాల్యూ ఎంత 1. సో 3, 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కంట్రోల్ ఎడ్కి వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఈ మెమరీ అంతా కూడా డీఅల్కేట్ అయిపోతుంది. మెమరీ అంతా కూడా డీఅల్కేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, XYZ. మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ ఎడ్కి వస్తుంది, మనకి XYZ అనే ఫంక్షన్కి వస్తుంది. సో XYZ అనే ఫంక్షన్లో ఎక్స్ అనే వేరియబుల్, వై ఎక్స్ వై. ఫస్ట్ ఏ, ఇది ప్లస్ ప్లస్ ఏ, మనకు ఆల్రెడీ ఏలో ఉన్న వాల్యూ ఎంత 3, ప్లస్ ప్లస్ ఏ అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 4. ఈ 4 అనే వాల్యూ వచ్చి వైలో కాపీ అవుతుంది. అంటే వైలోకి వాల్యూ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ కంట్రోల్ ఎడ్కి వస్తుంది. ఇది ఏ ప్లస్ ప్లస్, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలో ఉన్న వాల్యూ ఎంత 4. ఫస్ట్ 4 అనేది ఎక్కువ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత 4 అనే వాల్యూ కాపీ అయ్యి మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 5. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ వై, ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత 4, వైలో ఉన్న వాల్యూ ఎంత 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ కంట్రోల్ ఎడ్కి వస్తుంది, మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా డీఅల్కేట్ అయిపోతుంది. కంట్రోల్ ఈ మెయిన్ నుంచి బయటకు వస్తుంది, మెమరీ అంతా డీఅల్కేట్ అయిపోతుంది. అంటే మనకు అవుట్ కోడ్ రన్ చేస్తే 3144. సో Alt F9, yes, Control F9, Alt F5. So 3144 is the output. Okay, so next one is what is the output of given code. సో మనకి ఇక్కడ చూడంగానే అర్థమైపోతుంది, మెయిన్ ఫంక్షన్ కదా, మెయిన్ ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం 1. వేరియబుల్ నేమ్ ఏంటి ఏ. సో ఏలో ఉన్న వాల్యూ ఎంత 1, సమ్ అడ్రస్ 500. ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం SMR. ఇక SMR అనే ఫంక్షన్లో ప్లస్ ప్లస్ ఏ అనేది యూజ్ చేస్తున్నాం. ఏ అనేది ఎక్కడ డిక్లేర్ చేస్తాం, ఈ మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేస్తాం. సో అవుట్ సైడ్ మెయిన్ అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్, అన్డిఫైన్డ్ సింబల్ ఏ. అంటే ఏ వేరియబుల్ స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది, అవుట్ సైడ్ బాడీ అనేది యూజ్ చేయలేం. సో Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్, రీడ్ దిస్ ఎర్రర్, అన్డిఫైన్డ్ సింబల్ ఏ. So next one is what is the output of given code.
ఓకే, మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్, ఈ మెయిన్ ఫంక్షన్ ఏం కాల్ చేస్తాం మనం? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్లో ఏ అనే వేరియబుల్, సో ఏలోకి ఎంత కాపీ అవుతుంది? ఈ 4 అనే వాల్యూ వెళ్ళి ఏలో కాపీ అవుతుంది. అంటే ఏలో ఎంత కాపీ అవుతుంది? 4. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్లాష్ %d a, ఏలో ఉన్న వాల్యూ ఎంత? 4 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది -a అన్నప్పుడు ఇది ప్రీ డిక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 డిక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. మనకి ఇఫ్ ఆఫ్ 3, మనకి సి లాంగ్వేజ్లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. సో ఇఫ్ ఆఫ్ 3 అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ %d, a. ఇక్కడ నుంచి ఏ కాల్ అవుతుంది? మళ్ళీ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది ఎస్ఎంఆర్ అనేది ఫస్ట్ టైం కాల్ అయింది, ఇది సెకండ్ టైం కాల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఏలో ఉన్న వాల్యూ 3 అనే వాల్యూ ఎక్కడ కాపీ అవుతుంది? ఏలో కాపీ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. సో ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ఎంత? 3. సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత -a, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 3 కాబట్టి -a అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. సో ఇఫ్ ఆఫ్ 2, ఇక్కడ 2 అనేది రీప్లేస్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ 2 అంటే నాన్ జీరో, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎస్ఎంఆర్ కాల్ అవుతుంది. వన్స్ అగైన్ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్లో మళ్ళీ ఏ, అయితే ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంటుంది. బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ %d, a. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత? 2. 2 అనే వాల్యూ కాపీ అవుతుంది. 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -a కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. కాబట్టి ఇక్కడ 1 రీప్లేస్ అవుతుంది. సో ఇఫ్ ఆఫ్ 1 అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి వన్స్ అగైన్ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో కంట్రోల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో కాల్ అయినప్పుడు ఇది ఇఫ్ ఆఫ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ %d, a. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదో 1 అనే వాల్యూ కాపీ అవుతుంది. ఇఫ్ ఆఫ్ 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ -a అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్, ఇక్కడ 0 రీప్లేస్ అవుతుంది. సి లాంగ్వేజ్లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత? 0. సో 0 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ మెమరీ అంతా డియాలికేట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ %d, a. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఇదంతా కంప్లీట్ అయినా ఈ మెమరీ అంతా డియాలికేట్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ %d, a. ఏలో ఉన్న వాల్యూ ఎంత? ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినా ఇక్కడ వస్తుంది. మెమరీ అంతా డియాలికేట్ అవుతుంది. నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ మెథడ్కి వస్తుంది. మెమరీ అంతా డియాలికేట్ అవుతుంది. ఈ మెయిన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెమరీ అంతా డియాలికేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎంఆర్ అనేది ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. థర్డ్ టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. ఫోర్త్ టైం కాల్ అయినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో Alt F9 is Control F9, Alt F5. ఇది ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది. సెకండ్ టైం కాల్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది. థర్డ్ టైం కాల్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఫోర్త్ టైం కాల్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది.
So next one is what is the output of given code. సో చూడండి మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఏం కాల్ చేస్తాం, ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోలర్ వస్తుంది ఏబిసి అనే ఫంక్షన్కి వస్తుంది. ఈ 2 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ కాపీ అవుతుంది, ఏలో కాపీ అవుతుంది. అంటే ఇక్కడ ఏకి మెమరీ అలొకేట్ అయ్యి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 2. ప్రింట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఆఫ్ 2 అంటే ఎస్ నాన్ జీరో అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఎక్స్ వై జెడ్ ఆఫ్ a-1. మనకి ఇప్పుడు ఏబిసి నుంచి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఎక్స్ వై జెడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎక్స్ వై జెడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. మనకి a-1 ఏలో ఉన్న వాల్యూ ఎంత 2, ఏలో ఉన్న వాల్యూ 2. a-1 అంటే 2 - 1 అంటే 1 అనే వాల్యూకి వెళ్ళి ఎక్కడ కాపీ అవుతుంది, ఎక్స్లో కాపీ అవుతుంది. అంటే ఎక్స్లో 1 అనే వాల్యూ కాపీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఆఫ్ 1 అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి వన్స్ అగైన్ XYZ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. XYZ నుంచి వన్స్ అగైన్ XYZ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. మరి ఇక్కడ ఎక్స్కి x - 1 అంటే 1 - 1 అంటే 0, 1 - 1 అంటే 0 అంటే ఎక్స్లో వాల్యూ ఎంత వస్తుంది 0. సో వన్స్ అగైన్ ఫంక్షన్ కావాలన్నప్పుడు ఎక్స్లో 0 వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది 0. మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళినప్పుడు XYZలో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ ఆఫ్ %x %d, x ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత 1. సో 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఈ స్టేట్మెంట్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ ఆఫ్ %d, a మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత 2. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఇది ఈ ఫంక్షన్ అనేది ఏబిసి ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చే అవుట్పుట్. ఈ అవుట్పుట్ అనేది XYZ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్. ఫస్ట్ టైం ఈ అవుట్పుట్ అనేది XYZ సెకండ్ టైం కాల్ అయినప్పుడు అవుట్పుట్ అనమాట. XYZ సెకండ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్. ఓకే, కోడ్ ఆన్ చేస్తే మనకి Alt F9, yes, Control F9, Alt F5. So 221100. Okay. So next one is what is the output of given code. So చూడండి ఫంక్షన్ కాల్ మనకు మెయిన్ ఫంక్షన్లో వన్స్ అగైన్ మెయిన్ కాల్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ రికర్షన్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో చూడండి మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్. సో మెయిన్లో ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఏంటి ఏ. అవి ఈ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూ 0. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇనిషియలైజ్ చేస్తాం 1 కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుంది 1. సో స్టాటిక్ వేరియబుల్కి సపరేట్గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 1. సో స్టాటిక్ వేరియబుల్ స్కోప్ అనేది ఈ ఫంక్షన్ వరకు ఉంటుంది. ఆ ఫంక్షన్ వరకు ఎనీ వాల్యూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రింట్ ఆఫ్ ++a. ఏ వాల్యూ ఎంత 1 ++a అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 2. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 < ≤ 3. ఎస్ కండిషన్ ట్రూ. వన్స్ అగైన్ ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మెయిన్ ఫంక్షన్కి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ ఆఫ్ %d, a. సో మెయిన్ ఫంక్షన్లో సార్ చూడండి ఇవి ఆటో వేరియబుల్కి మాత్రం ఈ బాడీలో మెమరీ అలొకేట్ అవుతుంది.
ఓకే, మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు వన్స్ అగైన్ ఏ వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంటుంది, ఇంక్రిమెంట్ అయింది కదా, ఏ వాల్యూ 2 ఉంటుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 3, ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 3, సో 3 <= 3, ఎస్ కండిషన్ 2 కాబట్టి వన్స్ అగైన్ మెయిన్ ఫంక్షన్. మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది మనకి, ప్రింట్ఎఫ్ %d, a. సేమ్ ఇక్కడ కూడా సో 3 <= 3 కండిషన్ 2 కాబట్టి వన్స్ అగైన్ మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఏలో వాల్యూ ఎంత ఉంది 3 ప్లస్ ప్లస్ ఏ అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది 4 అనేది ప్రింట్ అవుతుంది. సో 4 <= 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ బ్యాక్ వస్తుంది, మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ దగ్గర ఏ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి ఇక్కడ 4 కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, మెమరీ అంతా డీఅలొకేట్ అవుతుంది. నాకు ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏ వాల్యూ ఎంత 4, సో 4 ప్రింట్ అవుతుంది. అంటే మెయిన్ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇది 2 4, మెయిన్ సెకండ్ టైం కాల్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ 2 4, థర్డ్ టైం కాల్ అయినప్పుడు 4 4. సో ఈ కోడ్ రన్ చేసి అవుట్పుట్ వస్తుంది మనకి 2 3 4 4 4 4. సో Alt F9, ఎస్ కంట్రోల్ F9, Alt F5. సో చూడండి ఇదంతా ఇంతకుముందు ఉన్న అవుట్పుట్, ఇది 4 4 2 3, ఇది ఫస్ట్ టైం. సో మెయిన్ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు 2 4, సెకండ్ టైం కాల్ అయినప్పుడు 3 4, థర్డ్ టైం కాల్ అయినప్పుడు 4 4. So next one is what is the output of given code. మన ఇక్కడ ఏ వాల్యూ ఎంత 511, క్యారెక్టర్ పాయింటర్ అనేది క్యారెక్టర్ పాయింటర్. క్యారెక్టర్ సైజ్ ఎంత 1 byte, ఇంటీజర్ సైజ్ ఎంత 2 bytes, ఆల్ పాయింటర్ సైజెస్ ఆర్ ఈక్వల్. అది క్యారెక్టర్ పాయింటర్ అయినా ఇంటీజర్ పాయింటర్ అయినా ఆల్ పాయింటర్ సైజెస్ ఆర్ ఈక్వల్. కాబట్టి 511 అనేది మనకి 2 bytes స్టోర్ అవుతుంది. మనకి 511ని ఇది ఫస్ట్ బైట్ 500, నెక్స్ట్ బైట్ 501. ఓకే, దీని ఇప్పుడు బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 511ని ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఇది 00000001. ఇది ఫస్ట్ బైట్, ఇది సెకండ్ బైట్. నెక్స్ట్ పీటీఆర్, ఇది ఏ. నెక్స్ట్ వన్ ఇస్ పీటీఆర్ క్యారెక్టర్ పాయింటర్. మన క్యారెక్టర్ పాయింటర్ ఇంటీజర్ వేరియబుల్ అడ్రస్ అసైన్ చేయొచ్చు. ఇంటీజర్ వేరియబుల్ అడ్రస్ ఎంత 500 కాబట్టి మనకి పీటీఆర్ అనేది దీన్ని పాయింట్అవుట్ చేస్తుంటుంది. మనకి పీటీఆర్ అనేది క్యారెక్టర్ పాయింటర్ కాబట్టి యాస్ట్రిక్ పీటీఆర్ అంటే 1 byte రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఈ 1 byte వాల్యూ తీసుకెళ్ళి మనకి దేనికి అసైన్ చేస్తాం, బీకి అసైన్ చేస్తాం. అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 11111111. ఇది బైనరీ ఫామ్. ఈక్వలెంట్ డెసిమల్ ఫామ్ ఏంటంటే -1 కాబట్టి బీలోకి వాల్యూ ఎంత వస్తుంది -1. బీలోకి వాల్యూ -1 వస్తుంది. నాకు ఇక్కడ ఏలో వాల్యూ ఉంది 511 ఉంటుంది. ఏలో 511 ఉంటుంది, బీలో -1 ఉంటుంది. కోడ్ రన్ చేస్తే 511 -1 ఇస్ ద అవుట్పుట్. సో Alt F9 వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. Control F9, Alt F5. So 511 -1. So Control F9, Alt F5. So 511 -1 is the output. So still you have any doubts? Please refer once again. Thank you for watching.